ఏం కావాలి నీకు? గేట్ కొంచెం తెరవండి, ఓనర్ గారిని కలవాలి. అయ్యగారిని ఇప్పుడు చూడడం కుదరదు. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున రామ్మా. దయచేసి గేట్ తెరవండి. నేను తెరవనని చెప్పాను కదా. రేయ్ దాసు, ఆ, ఏంట్రా గొడవ? ఓ, ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ గొడవ పడుతుంది గారు. ఎవరా అది? రుక్మిణి. రేయ్ లోపలికి పంపించరా. సరే రా, లోపలికి రా. రా 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 రా. ఏంది ఈ టైంలో వచ్చావు? నా కూతురు హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయటానికి చాలా డబ్బు కావాలట. ఓనర్ గారే సాయం చేయాలి. మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలుసు. దెబ్బలు కూడా బాగా తగిలాయని చూసిన వాళ్ళందరూ నాతో చెప్పారు. డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయరట. నా కూతుర్ని కాపాడండి. అంత డబ్బు నేనే ఎక్కడ తీసుకురాను? పేరుకు మాత్రం నేను యజమానినే, కానీ ఎంత కష్టపడుతున్నానో నాకు ఆ భగవంతుడికే తెలుసు. చిల్లి గవ్వ కూడా లేదు. అలా అనకండి ఓనర్ గారు. జీవితాంతం నేను మీ కంపెనీలోనే పని చేస్తాను. నువ్వెంత బతికిలాడినా నా దగ్గర డబ్బులుంటేనే కదా ఇచ్చేది. ఇంకెవరినైనా అడుగు. ఓనర్ గారు సహాయపడండి. మీకు కావాల్సినట్టే చేసుకోండి. నేను నా బిడ్డని కాపాడుకోవాలి. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయగలను? నీ మీద నాకు కోరుకున్నది నిజమే, కానీ అప్పుడు రమ్మంటే బెట్టు చేశావు. వచ్చింది పతివ్రత. థు. ఇప్పుడు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ బిడ్డ ప్రాణాలే పోతాయి. ఓనర్ గారు, కాళ్ళు వదులు. ఏంట్రా ఇది పెద్ద గొడవ అయిపోయింది. రేయ్ దీన్ని లాకెళ్ళి బయటపడే. రామ్మా ఓ రామ్మా. బయటికి నెట్టి గేట్ అయ్యరా. అయ్యా వెళ్ళు. వెళ్ళమ్మా. లీలాక్క. ఎవరు ఈ పూట? నువ్వా తల్లి? ఏమైంది? రుక్మిణి, ఏమైంది? బిడ్డకి ఏమైంది? ఏమైందో చెప్పు. నా కూతురు, దానికి అరే తనకి ఏమైందో చెప్పమ్మా. నా కూతురికి ఆపరేషన్ చెయ్యాలట. లేదంటే నా కూతురు. దేవుడా, అంత సీరియస్ అయిందా? డబ్బు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయరట. గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు దేనికి? గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోలేదు. ఇప్పుడు వర్గీస్ డాక్టర్ హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయాలంటే 2000 కట్టమని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి. మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. దయచేసి సహాయం చేయండి. నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి. దానికి ఇప్పుడు ఎంత పెద్ద అమౌంట్ అడిగితే? అలా అనకండి. నాకింకెవరూ లేరు. నా కూతుర్ని కాపాడుకోవాలి. నాకు సహాయం చెయ్యండి అక్క. నా కూతుర్ని కాపాడండి అక్క. నేను చెప్పినా కూడా ఆయన అసలు వినరే. అయినా కూడా ఇంత డబ్బు ఒకేసారి అడిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఏదోలా మీ అప్పు తీర్చుకుంటాను. ఎంత వడ్డీ అయినా సరే కడతాను. నాకు డబ్బిచ్చి సహాయపడండి. అరే ఏం చేస్తున్నావమ్మా నువ్వు? లే ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. ఈ డబ్బు మేము నీకిస్తాం. అసలు వడ్డీ ఏమీ వద్దు. నువ్వు ఖచ్చితంగా తీర్చలేవు కూడా. కానీ చెప్పండి అక్క, నేనేం చెయ్యాలి? నువ్వు ఈ బిడ్డని మాకిచ్చేసేయ్. మాకు బిడ్డలే అసలు పుట్టరు. మా సొంత బిడ్డలాగా మేము వీడిని చూసుకుంటాం. అందువల్ల ఈ బిడ్డని మాకిచ్చేస్తావా? లీలా, ఏమిటి ఈ మాటలు? కష్టం నష్టం ఏమీ లేకుండా నువ్వు ఈ బిడ్డని పెంచగలవా చెప్పు? అలా అనకండి అక్క. వీడు నా కొడుకు. వీడి మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే వీడిని మాకిచ్చేసాయి. నేను చెప్పేది కాస్త విను రుక్మిణి. నువ్వు ఆ డబ్బులు తీసుకో. టైం వేస్ట్ చేస్తుంటే
ఆ బిడ్డని కాపాడడానికి టైం అయిపోతుంది. నువ్వు ఈ డబ్బులు తీసుకొని ఆ పిల్లని వెళ్ళి కాపాడమ్మా. అవును, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ, వెళ్ళు. తర్వాత ఒక్క విషయం, ఈ బిడ్డ మీద ప్రేమతో ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాకూడదు. ఇంచెప్ మీరెక్కడికి వెళ్లారు? అక్కడుంది మీ అమ్మాయే కదా, కొంచెమన్నా భయం ఉందా మీకు? డబ్బు తేవడానికి వెళ్ళాను సిస్టర్. ఇంకెందుకు డబ్బులు? దానికి అవసరమే లేదు, ఆ పాప చనిపోయింది. కనక 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 ఇలా చూడండి, మీరు ఇక్కడ ఏడవకూడదు, బయటికి వెళ్ళండి. నేను మిమ్మల్ని చెప్పేది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళమని చెప్తున్నాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. ఇదిగోండి. మీ కూతురు బాడీ ఈక ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నా బిడ్డను నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. నా బిడ్డ కోసం గుప్పడి మట్టి కూడా లేదు. మాకెవ్వరూ లేరు.